ది చెన్నై షాపింగ్ మాల్ విశాఖకు వచ్చేసింది. డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్ లో 4 అంతస్తులలో నెలకొల్పిన షోరూమ్ ను ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావులు లాంఛనంగా ప్రారంభించారు. ది చెన్నై షాపింగ్ మాల్ ఓ బ్రాండ్గా మారిపోయింది. దక్షిణ భారతదేశంలో నాణ్యమైన వస్త్రాలను వినియోగదారులకు నమ్మకమైన ధరలకే అందిస్తూ వారి ఆదరాభిమానాలు చొరగొంది. తమ 24వ బ్రాంచ్ను విశాఖలో నెలకొల్పారు. డాబా గార్డెన్స్లోని సువిశాల ప్రాంగణంలో 4 అంతస్తుల్లో నెలకొల్పిన షోరూమ్ను అందాల సినీ తార శ్రీలీల, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావులు ప్రారంభించారు. అందాల భామ శ్రీలీల రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. అభిమాన తారను చూసేందుకు రోడ్డుకి ఇరువైపులా క్యూ కట్టారు. అభిమానులకు అభివాదం చేస్తూ బ్యూటీ శ్రీలీల ది చెన్నై షాపింగ్ మాల్ను ప్రారంభించి సందడి చేశారు. మాల్లోని చీరలను సింగారించుకుని హొయలొలికించారు. చెన్నై షాపింగ్ మాల్లో కళ్ళు చెదిరే కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తోంది. విస్తృత శ్రేణిలో వస్త్ర సోయగాలు కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు. డైలీ వేర్ శారీస్, ఫ్యాన్సీ, క్యాటలాగ్, హ్యాండ్లూమ్ శారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ మగువలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వెస్ట్రన్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ యువతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పట్టు, డిజైనర్, హాఫ్ శారీస్, చేనేత వస్త్రాలు అతివల మనసును దోచుకుంటున్నాయి. చిట్టిపొట్టు చిన్నారుల కిడ్స్ వేర్ కలెక్షన్ ఎంతో ముచ్చటగా ఉంది. పురుషుల హుందాతనాన్ని పెంచే షూటింగ్, షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్, యూత్ ఫ్యాషన్స్, రెడీమేడ్స్ ఇలా కంప్లీట్ ఫ్యామిలీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు చెన్నై షాపింగ్ మాల్ అందిస్తోంది. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని ముద్దుగుమ్మ శ్రీలీల చెప్పింది. చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్ ఎంతగానో నచ్చిందని అన్నారు. అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నారని, మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించాలని ఆకాంక్షించారు. వినియోగదారులు చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలని కోరారు. తన కొత్త సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని, తనను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు చాలా వెకేషన్స్కి వచ్చేదాన్ని. అండ్ నౌ టు కమ్ హియర్ టు ఓపెన్ చెన్నై షాపింగ్ మాల్ 24th స్టోర్. ఇది మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఇంకొకటి అయ్యి ఇప్పుడు 24th స్టోర్. అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ 18th స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ their brand. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్. సో మీరందరూ రావాలి, వచ్చి షాపింగ్ చేయాలని. విశాఖలో ది చెన్నై షాపింగ్ మాల్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు అన్నారు. ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా వస్త్రాలను అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యాపార సంస్థలు రావడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని, స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుందని అన్నారు. మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించాలని ఆకాంక్షించారు. మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి సినీ యాక్టర్, మన తెలుగు యాక్ట్రెస్ అయినటువంటి శ్రీలీల గారి చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మా విష్ణు గారు, స్థానిక శాసనసభ్యులు వంశీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మాకు సుబ్రహ్మణ్య గారి అబ్బాయి కూడా ఈరోజు రావడం జరిగింది. సో మా అందరూ కూడా మరెన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పేసి ముఖ్యంగా వారి అధినేత కూడా ఒక మాట అన్నారు. చెన్నై షాపింగ్ మాల్ అధినేత ఏమన్నారంటే, మేము ఇంకా ప్రతి జిల్లాలో మేము షాపులు ఓపెన్ చేస్తాం, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ ఉంటుంది. అదే మనకి ఆర్థికంగా కూడా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి.
కనుక వారికి మేము స్వాగతం పలుకుతున్నాం అండి. రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. స్వేచ్ఛగా చేయొచ్చు. విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీలో అటు గాజువాక, ఇటు తగరపాల్స ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది. ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. టీం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా చాలా సంతోషము. అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి, ఎంతో అద్భుతమైన సినీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు. ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది. అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవటము, అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు, వారు తనయుడు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమందికి అయితే ఇస్తున్నారో చెన్నై షాపింగ్ మాల్లో కూడా అంతమంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది అభినందనదాయకం. చెన్నై షాపింగ్ మాల్ను ఈ ఫెస్టివ్ సీజన్లో విశాఖకు తీసుకురావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సంస్థ ఎండీ జమునారాణి తెలిపారు. 99 రూపాయల నుండి తమ వద్ద వస్త్రశ్రేణి ప్రారంభమవుతుందని చెప్పారు. మార్కెట్లో ఎవరూ ఊహించని ధరలకు వస్త్రాలను అందిస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, కుటుంబంలోని అందరికీ సరిపడే వస్త్రశ్రేణిని అందుబాటులో ఉంచామని చెప్పారు. తమ షోరూంను సందర్శించాలని కోరారు. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఇది మాది 24వ షోరూమ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మొన్ననే 11th, 12th 2 షోరూమ్లు ఇక్కడ రాజమండ్రిలో, తాడపల్లి గూడెంలో ప్రారంభించుకొని ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, మేము సక్సెస్ఫుల్ అవ్వడానికి ముఖ్య కారణం క్వాలిటీ, తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ బట్టలు ఇవ్వడం, మరి ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి కూడా ముఖ్య కారణం. అది మేము చాలా రోజుల నుంచి వైజాగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సక్సెస్ అయ్యాం, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం రేపు వచ్చే సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు. ఇవి ఈ ఆంధ్రాలో బిగ్ ఫెస్టివల్స్ అనమాట. ఈ బిగ్ ఫెస్టివల్స్కి మేము ఇక్కడ ఉన్న ఈ కస్టమర్లకి, వీళ్ళకి, ఇక్కడ ఉన్న వాసులకి, వైజాగ్ వాసులకి అందరికీ మంచి క్వాలిటీతోని తక్కువ రేటుకి మంచి బట్టలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 99 రూపీస్ నుంచి ప్రారంభం అవుతున్నాయండి. అన్నీ ఏదైనా సరే 99 రూపీస్ నుంచి లక్షల వరకు శారీస్ ఉన్నాయి. ప్యూర్ కంచి ఉంది, ప్యూర్ బనారస్ ఉంది, ప్యూర్ ఎవ్రీథింగ్ శారీస్, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్. మెన్స్ వేర్లో కూడా 99 రూపీస్కి షర్ట్ ఉంటుంది, కిడ్స్ వేర్లో 99 రూపీస్కి ఉంటుంది, శారీస్లో 99 రూపీస్కి ఉంటుంది. అలా అన్ని కేటగిరీలో ఏ కేటగిరీ అయినా తక్కువ ప్రైస్తోని ఎక్కువ రేటు వరకు. ఇప్పుడు ఇదే క్వాలిటీ ఉంటుంది 99 రూపీస్లో కాదు, లక్షల్లో కూడా శారీస్ ఉన్నాయి, మంచి కంచిపట్టు శారీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి రేపు బిగ్ ఫెస్టివల్ సంక్రాంతి కాబట్టి, క్రిస్మస్ కాబట్టి ప్రతి ఒక్కరు మేమందరికీ మా యాజమాన్యం తరపున అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. బయట మార్కెట్లో ఏంటి ప్రైజెస్, మా దగ్గర ఏంటి ప్రైజెస్ అని ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. బయట ఇన్ని రోజులు వేరే మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము కొత్తగా వచ్చాము, మేము చేయగలిగింది ఏంటి కస్టమర్లకనే ఉద్దేశంతోనే మేము ఈరోజు తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. తప్పకుండా అందరూ ఈ పండుగకి తప్పకుండా వచ్చి ఎవరైనా సరే ఒక్కసారి విజిట్ చేయండి ప్లీజ్ అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చి విజిట్ చేసి చూడండి, ఆల్ వెరైటీస్ చూడండి. బయట మార్కెట్కి ఇక్కడ మా షాప్లో ఉన్న మార్కెట్కి విజిట్ చేస్తూ తప్పకుండా వచ్చి రేపు పండుగకి అందరూ బట్టలు కొనుక్కోవాల్సిందిగా మా యాజమాన్యం తరఫున కోరుకుంటున్నాం.
ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో వినియోగదారులకు క్వాలిటీ వస్త్రాలను పోటీ ధరలకే అందిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారు. మాల్ ఇలా ఓపెన్ కాగానే కొనుగోలుదారులు ఒక్కసారిగా షాపింగ్ మాల్లోకి వెళ్ళి తమకు నచ్చిన వస్త్రాలను ఆఫర్లలో కొనుగోలు చేసి సంతోషాన్ని నింపుకున్నారు.